దెస్సలోనిక రెండవ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు. అపోస్తలుడైన పౌలు ప్రార్థన కొరకు సంఘాన్ని కోరుకుంటున్నాడు. దెస్సలోనిక సంఘాన్ని ప్రార్థించమని కోరుతున్నాడు. ఏ అంశముల నిమిత్తం ప్రార్థన చేయాలట? అక్కడ ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమి శీఘ్రముగా వ్యాపించాలి? ఈరోజు శీఘ్రముగా వ్యాపిస్తున్నది ఏంటి? చాలా వేగంగా ప్రజలందరి యొద్దకు చేరాలని కోరుకున్న కోరికలు ఏంటి? ఎందుకు? ఇంటెన్షన్ ఏంటి? వాక్యం శీఘ్రంగా చేరాలనా? ఎవరికి వాళ్ళు నా పేరు ప్రఖ్యాతిగాంచాలనా? దేని కొరకు ఈరోజు సేవకులు ప్రాకులాడుతున్నారు? ఆనాటి సేవకులు దేనికోసం ప్రయాసపడ్డారు? సంఘాలు కానివ్వండి, సేవకులు కానివ్వండి, వారి గురి అంతా దేవుని వాక్యము అది ప్రజల యొద్దకు చేరాలి. ఎందుకంటే దేవుని వాక్యము జీవవాక్యము. మనిషిని బ్రతికించేది వాక్యమే. వాక్యములో జీవం ఉంది. రక్తంలో ప్రాణం ఉన్నట్టు చచ్చిపోయే వ్యక్తికి రక్తం తక్కువ ఉంది అంటే రక్తం ఎక్కిస్తారు. నిర్జీవ క్రియలతో నాశనానికి దగ్గర అవుతున్న మానవుని మరలా బ్రతికించాలి అని అంటే జీవం కావాలి. ఈరోజు ఆధ్యాత్మికంగా సంఘాలన్నీ చనిపోయే స్థితిలో ఉన్నాయి, నిర్జీవ స్థితిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అలాగే ఉన్నాయి. మరి ఈ లోకాన్ని మరలా బ్రతికించగలిగిన శక్తి దేంట్లో ఉంది? వాక్యములో తప్ప ఇంకా దేనిలో లేదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు మాట, మనుషుల మాటలు కాదు, మరలా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. పౌలుకి సీక్రెట్ తెలుసు. వాక్యము ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి కార్యం చేస్తుందో అది నశించు వారికి వెర్రితనం, కానీ రక్షింపబడే గుంపునకు మాత్రం అది దేవుని శక్తి. దేవుని సువార్త సందేశం కానీ ఆయన నోటి నుండి వచ్చు ఏ వాక్కైనా కానీ ఎండిపోయిన ఎముకలను కూడా మరలా బ్రతికించగలిగిన శక్తి దాంట్లో ఉంది. నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు మరలా బ్రతుకుతాయా అంటే నీకే తెలుసు అన్నాడు హెచ్కేలు. అవి బ్రతుకున్నట్లుగా ప్రవచించు. దేవుని వాక్కును నువ్వు ప్రకటిస్తే అవి తిరిగి లేస్తాయి. ఈరోజు జీవవాక్యము ప్రకటింపబడాలి. ప్రభు యొక్క వాక్యం. ఈరోజు మనుషుల మాటలు ప్రకటింపబడుతున్నాయి. మేము ఇలా చేశాం, మేము అలా చేశాం అని చెప్పుకోవడానికి జీవితం అయిపోతుంది. ఈనాటి సేవకులకు ఇప్పుడు ప్రసంగాలు దొరకట్లేదు. విశ్వాసులు ప్రసంగాలు వినే అంత ఆసక్తి కూడా లేదు ఇప్పుడు. ఆ ఊర్లో ఏం జరిగింది సార్ అది చెప్పండి చాలు, ఈ రోజుకి తృప్తి పడతాం. మా కాలం నాడు ఏం జరిగిందంటే అంటే చాలు, చెవులు ఇంతలా చాట, ఏనుగు చెవులు అంత పెద్దగా చేసుకొని వింటారు. ప్రభు వాక్యం ధ్యానిద్దాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ వచనాన్ని పరిశోధన చేద్దాం అంటే ఒక పావు గంట కంటే ఎక్కువ ప్రజలు వినే స్థితిలో లేరు. మీరు 4 గంటలు ఏకదాటిగా ప్రజలను కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా వినిపించాలనుకుంటే వాక్యం కాదు, లోకవార్తలు చెప్పండి, రాత్రంతా కూర్చోమన్నా కూర్చుంటారు. దురద చెవులు కలిగి సమాజం ఉంటుందని దేవుడు ఎప్పుడో చెప్పాడు పౌలు ద్వారా. ఈ సమాజానికి వాక్యము ద్వారానే సరిదిద్దాలే కానీ ప్రజలకు ఏది ఇష్టమో అది బోధించుకుంటూ వెళ్ళిపోయే తరం వచ్చేసాం ఆల్రెడీ. ప్రభు వాక్యము స్థలములో వాక్యం అనే పేరుతో ప్రభు లేకుండా ప్రకటింపబడుతున్న సందేశాలు ఉన్నాయి. ఈరోజు సేవకులు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే నా బోధ ప్రజలను ఇంప్రెస్ చేయాలి అన్న కోణం పక్కన పెట్టేసేయండి. ప్రభుని ఇంప్రెస్ చేయాలి నీ బోధ. అపోస్తలుడైన పౌలు చెప్పిన బోధ అదే. నేను మనుషులను సంతోషపెట్టుటకు నేను పరిచర్య చేయలేదు. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని వైపు చూసినప్పుడు నేను చేసిన పని ఆయన మెచ్చుకోవాలి. నీకు అప్పగించిన పని నమ్మకంగా చేసావు, బలా మంచి నమ్మకమైన దాసుడా అని ఆయన వైపు చూసి, దేవా ఈరోజు ప్రసంగం చేసి వచ్చాను, ఎలా చేసి వచ్చాను అని ఆయన అడగాలి. నువ్వు చెప్పింది చెప్పినట్టు వెళ్ళి చెప్పొచ్చానా? ఏమైనా తేడాలు చేశానా? నా సొంత మాటలు ఏమైనా బలికానా?
ప్రజల్ని కాసేపు నవ్వించడానికి, కాసేపు నిద్రపోయేటాలను మెలకు కలిగించడానికి, ప్రజల్ని ఉత్సాహభరితులుగా చేయడానికి నా టాలెంట్ని ఉపయోగించి నేనేమో చేశానా? నువ్వు చెప్పమన్నది మాత్రమే చెప్పేసి వచ్చాను. ఏంటి నాయనా, నా గురించి ఏం మార్కులు ఇస్తావు అని మనని మనం వెళ్ళి స్వపరీక్ష చేసుకొని దేవుని ముందు నేను చేసిన పని ఎలా ఉందో ఆయన దగ్గర నుండి అడగాలి మనం. ఏంటి నేను ఎలా చేశాను అని. ఈరోజు ఎలా అయిపోయిందంటే ప్రసంగం అయిపోగా నేను ఎలా చెప్పాను ఫీడ్బ్యాక్ కావాలి. అంటే ప్రజల జీవితాలు బాగుపడ్డాయా అనే తృష్ణ కాదు, ఒక వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రాకులాడుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని ఆయనను ఎప్పుడైతే ఘనపరుస్తామో ప్రజలు ఆయన తట్టు చూచి రక్షింపబడతారు. మోషే అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడు అలాగూ మ్రానుపై ఎత్తబడ్డాడు. ఆయన ఎత్తబడి చూపించబడినప్పుడు ఆ రోజు మోషే కాలంలో ఎవరైతే ఆ వ్రేలాడబడుతున్న ఇత్తడి సర్పమును చూశారో సర్పపు కాటు నుండి విడుదల పొందారు, మరణం నుండి తప్పించబడ్డారు. శిలువ మీద వ్రేలాడబడుతున్న యేసుని ఈరోజు లోకం చూసి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మనం చూపించాల్సింది ఎవరిని? అదే అపోస్తులు చేసిన పని. ఏం ప్రకటిస్తున్నారయ్యా మీరు అంటే శిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం. మ్రాను మీద వ్రేలాడబడిన వాడిని చూపిస్తున్నారు. అదిగో ఆయన తట్టు చూడండి. మా తట్టు ఎలా మా తట్టు కాదు. పేతురు యోహాన్లు అన్నారు మా తట్టు తేరి చూడము అని అన్నారు. ఎందుకు చేయడం అంటే మా దగ్గర ఏం లేదు ఆయన తేరి చూస్తే. నువ్వు మా తట్టు చూడు, మా తట్టు చూస్తే నీకేం అర్థమవుతుంది? మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు. మరి ఏముంది? మేము కలిగి ఉన్న యేసును నీకు కనుపరుస్తాం. మాలో ఉన్నది ఒకటి ఉంది. ఏంటి అని అంటే యేసునామం, యేసును ధరించిన వారం అని ప్రజలని యేసు తట్టు తిప్పారు అపోస్తలులు. ఈరోజు మనం చెప్పే వాక్యము అది క్రీస్తును ఘనపరుచున్నదై ఉండాలి. అది ప్రభు యొక్క వాక్యమై ఉండాలి. నీ మాటలు కాదు, లోకవార్తలు కాదు. సరే, వాక్యం అర్థం చేయించడానికి చెప్పే ఉపమానాలు వేరు. ఉపమానాలు చెప్పకూడదని నేను అనట్లేదు, ఉదాహరణలు చెప్పకూడదని నేను అనట్లేదు. కానీ వాక్యం తగ్గిపోయి ఉపమానాలు, ఉదాహరణలు, మనిషి యొక్క గొప్పతనాలు ఇవి ఈరోజు సభల్లో నిండిపోయాయి. వేదిక మీద వచ్చే ప్రసంగాలు నిండిపోయాయి. చాలా విచారకరమైన పరిస్థితి. వెతుక్కోవాల్సి వస్తుంది ఈరోజు ఎక్కడైనా వాక్యం దొరుకుతుందా అని. మరి మీరు అలాంటి అన్వేషణ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. యూట్యూబ్ ఇట్లా ఆన్ చేయగానే వాక్యం దొరుకుతుందా మీకు? లక్షల సంఖ్యలో ప్రసంగికులు ఉన్నారు, లక్షల సంఖ్యలో వాక్యం ఉపదేశించిన వాళ్ళు. ఇలా ఓపెన్ చేయగానే అబ్బా ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు? కలగలేదా? జనరల్ సెన్స్లో ఓకే, జనరల్ సెన్స్లో సహజంగా ఇప్పుడు మీడియా వచ్చినప్పటి నుండి వాక్యమును ఉపదేశించే వారి సంఖ్య బాగా పెరిగింది. మంచిదే, వాక్యం ఎంత ఎక్కువగా ప్రబలపడితే అంత మంచిది. కానీ ఒక సేవకుడుగా నువ్వేదైనా నేర్చుకోవాలని యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక నలుగురు ప్రసంగికుల ప్రసంగాలు వింటే ఆ నలుగురిలో ఎంతమంది వాక్యాలు నీ యొక్క హృదయాన్ని తాకే విధంగా ఉన్నాయి? ఎంత విచారకరమైన పరిస్థితి ఈరోజు. 100% ప్రసంగం ఉంటే ఆ ప్రసంగంలో ఎంత శాతం ప్రభువుని గణపరిచేదై ఉంది, ఎంత శాతము లేఖనాన్ని వివరించేదై ఉంది, ఎంత శాతము లోక వార్తలతో నిండిపోయింది. దేవుని వాక్యము, ప్రభు యొక్క వాక్యము, మరలా చెప్తున్నాను, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి వచ్చినది మాత్రమే ప్రభు వాక్యం. కొన్నిసార్లు మీకు ప్రసంగం చేయరాకపోయినా పర్వాలేదు, విశ్వాసుల ముందు ఒక అధ్యాయాన్ని చదివి ఆమె నన్ను ప్రార్థన చేసి రండి, కార్యం చేస్తుంది అది. మీకు ప్రసంగ శాస్త్రం తెలియాల్సిన అవసరం లేదు. సరే, తెలియలేదు, ఎలా ప్రసంగం చేయాలో తెలియదండి మాకు. ఆ రోజుల్లో నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఒక అడవి ప్రాంతానికి. 50 ఏళ్ల క్రితమే సువార్థికులు వచ్చారు, సేవ చేశారు. వాళ్ళు వచ్చి సువార్త చెప్పారు, వెళ్ళిపోయారు. మరి ఇక్కడున్న ప్రజలను ఎలా నడిపించాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒకటే చెప్పారట, మీకేం తెలియదు కదా. వాళ్ళకి 2 పాటలు నేర్పించి బైబిల్ చదవడం నేర్పించారు. ఏం లేదు, ఆ ప్రార్థనా కూడికకి వెళ్ళి ఒక అధ్యాయం బైబిల్ చదవాలి, 2 పాటలు పాడాలి, ప్రార్థన చేసి రావాలి, అయిపోయింది మీటింగ్.
చదవబడిన వాక్యంలో నుండి ఎవరికి ఏం అర్థమైతే దాంతోటే ప్రజల జీవితాలు మేలు పొందాయి. 50 ఏళ్ళ నుండి వారి విశ్వాసాలు కాపాడుకున్నారు కేవలం దాంతోనే. పెద్ద ప్రసంగికులు లేరు, లోతైన సత్యాలు చెప్పేవారు లేరు, మర్మాలు చెప్పేవారు లేరు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, చదివిన దాన్ని విన్నారు, ఎవరికి ఎంతవరకు అర్థమైందో అదే వారి జీవితాలకు అన్వయించుకున్నారు. ఈ రోజు వరకు వారి ఆత్మీయ జీవితం బాగానే ఉంది. వాక్యము కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్టుగా చదివినా కూడా కార్యం జరుగుతుంది కదా. మరి ఇంత శ్రేష్టమైన బలము కలిగిన ఈ వాక్యాన్ని ఇంకా వివరించి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకెంత కార్యం చేస్తుంది. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని వివరించడం మానేసి ప్రజలు కల్పనా కథల వైపు పరిగెత్తారు. లోక వార్తల వైపు, అక్కడేం జరుగుతుంది, ఆ దేశంలో ఏం జరుగుతుంది, ఈ ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది. సరే, ఇజ్రాయెల్ ఏం జరిగినా వాక్యం యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు మాత్రమే వాటిని వాడుకోవాలి. ప్రతి సంఘటన మనకు అక్కర్లేదు. క్రికెట్లో ఎవరు గెలిచారు అంటే అదొక పెద్ద సీన్. ఇప్పుడు ఇన్సిడెంట్ మన దాకా లేని జోష్ మళ్ళీ వచ్చేస్తుంది అంతే. సరే, ఈరోజు ఒక సహోదరు ఏదో అన్నది, రేపు ఇంకొకరు వాళ్ళ మతాన్ని వాడిని చెప్పుకుంటాడు, ఎవరు దాన్ని వాడిని వర్ణించుకుంటూ ఉంటారు. ఇక దాని గురించి పెద్ద సెన్సేషన్. పాస్టర్లందరికీ ఒక అంశం దొరికింది. అరే, సంతోషించాలి, దేవుడు ఒక బిడ్డని మహిమకరంగా వాడుకున్నాడు, దాంట్లో ఏం తప్పేం లేదు, చెప్పడం తప్పేం లేదు. కానీ ఇక మనకి ఎట్లుందంటే, ఈ యూట్యూబర్స్, టీవీ ఛానల్స్ వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ దొరికిందంటే రేటింగ్ కోసం పాకులాడతారు. చూసారా, నేను ఫస్ట్ చేయాలి యూట్యూబ్లో, నేను ఫస్ట్ చేస్తే వ్యూవర్స్ అందరు నా వైపు వస్తారు. దీనికోసమే పాకులాడుతున్నట్టుందా కానీ ప్రభు యొక్క మహిమ కొరకు ఆ పని చేస్తున్నట్టు అనిపించట్లేదు. సో ఇది మనకందరికీ అర్థమైపోతూనే ఉంది. మనకే అర్థమైపోతుంది అంటే ఒక అన్యజనుడికి అర్థం కాదా వీళ్ళు దేనికోసం పాకులాడుతున్నారు. ఈరోజు ఎందుకు అన్యజనులు ప్రభు రాజ్యంలోనికి రాలేకపోతున్నారు, సంఘాలు ఎందుకు నిర్జీవంగా ఉన్నాయి అని అంటే, జీవము కలిగిన వాక్యము ప్రజల యొద్దకు చేరట్లేదు కనుక, వాక్యమే లేదు కనుక ప్రజల హృదయాలు ఎండిపోయిన ఎముకల్లాగానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు సేవకులమైన మనం గ్రహించాలి, మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. మన డ్యూటీ ఏంటంటే వాక్యమును ప్రజల యొద్దకు చేర్చుట. అయితే పౌలు ఆ పని చేస్తూ ఉన్నాడు, కానీ నా సామర్థ్యం చాలదేమో, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. అంటే ఎంత చేసినా తక్కువే మనం చేసేది. ప్రభు వాక్యము ఏం కావాలట? శీఘ్రముగా అంటే అర్థం ఏంటి? చాలా స్పీడ్గా, శీఘ్రముగా ఏం కావాలి? వ్యాపించి స్ప్రెడ్ కావాలి వాక్యం. దీనికి మీరు ఏ పద్ధతినైనా వాడండి, మెథడ్స్ని డిఫరెంట్గా వాడుకోవచ్చు, కానీ మెసేజ్ చేంజ్ చేయొద్దు. మీడియా వచ్చింది, వాడుకోవడం తప్పేమి కాదు. శాటిలైట్ చర్చెస్ ఉన్నాయి, తెర మీద వేస్తున్నారు వాక్యాలు అని దాని మీద ఫైటింగ్ చేస్తూ ఉన్నారు మనల్ని. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఒక దగ్గర పాస్టర్ ఉండి 4 చోట్ల తెరలేసి నడిపిస్తూ ఉన్నారు. అలా తెరలేసి నడిపించొద్దు సార్, అలాంటి సినిమా హాల్ లాగా తయారు చేస్తున్నారు, తెరల మీద నడిపించొద్దు సంఘాలు అంటున్నారు. కరెక్టే, నడిపించొద్దు. మరి ఏం చేయాలి? వాక్యం రావాలి. అక్కడ వాక్యం చెప్పేటోడు ఇంకొకటి ఉంటే తెర మీద వేయాల్సిన కర్మ ఏం పట్టింది? ఆయన చేయడు, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ తెర పెడుతున్నాడంటే, ఇక్కడ ప్రజలు ఆ తెరను చూడడానికి వెళ్తున్నారు అని అంటే, ఇక్కడ ప్రజలు ఏం ఆశించి వెళ్తున్నారు? అక్కడికి తెరను చూడడానికి వెళ్తున్నారా? సినిమా థియేటర్లు ఉన్నాయి దానికి. కరెక్టే. ఇప్పుడు తెర మీద ఒకరోజు పోతే కొత్త వింతన, సరే మీరు అన్నట్టే ఏముందో చూద్దామని ఒకరోజు పోతాడు, రెండో రోజు పోతాడు, సంవత్సరాల తరబడి ఆ సంఘానికి వెళ్తాడా ఎవరైనా? కానీ వెళ్తున్నారు కదా, ఎందుకు మరి? అలా కాదు, ఇప్పుడు తెర మీద వాక్యం వినడానికి వెళ్తున్నారు, అది ఇంట్లో కూడా వినొచ్చు. నా ప్రశ్న ఏంటంటే, ఒక తెర మీద వాక్యం ప్రకటింపబడుతుంది, ఇది తప్పు అనడం కన్నా సజీవులమైన మనము ప్రకటిస్తే తెర మీద చూడాల్సిన కర్మ పట్టదు కదా అంట నేను. వాళ్ళని అభ్యంతరపరచకండి, వాళ్ళ ప్రయాసం వాళ్ళు పడుతున్నారు. నేను రాలేను, వెళ్ళలేను, కానీ నా వాక్యం ఆ ప్రజలు వినాలని ఆశిస్తున్నాను. ఆయన వేసుకుంటాడు, ఇష్టం ఉన్నాడు వస్తాడు, లేకపోతే లేదు. అది మీరు ఆపాల్సిన అవసరం లేదంటున్నా నేను. ఈరోజు చాలా ప్రాంతాలలో తెర మీద సంఘాలు పెట్టొద్దని ఫైటింగ్ చేస్తున్నారు. నేను అంట తెర మీద పెట్టొద్దు అని అంటే నువ్వేం చేయాలి?
తెర మీద పెట్టేంత కర్మ మా ఊర్లో లేదు. మా ఊర్లో బలముగా దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. సజీవమైన సాక్షులుగా మేము వెళ్ళి ప్రకటిస్తున్నాము. మీరు తెర మీద చూడాల్సినంత అవసరత మీకు లేదు అని రుజువు చేయాలి. వాళ్ళ వైపు నుండి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వాళ్ళ వాక్యము తెర ద్వారా ప్రజల ఎదుగు చేరాలని ప్రయాసపడుతున్నారు. దాన్ని మీరు ఆటంకపరచకుండా నేనేమంటానంటే, మనము ఆ పని నమ్మకంగా చేస్తే ఇంత పని చేయవలసిన అవసరత లేదు. తెరల స్థానములో సజీవ సాక్ష్యాలుగా దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు ప్రతి ప్రాంతంలో ఉంటే నిజమైన వాక్యం కొరకు తప్పించేవాడు ఎటు పడితే అటు పరిగెత్తాడు. సరే, నామకార్థ క్రైస్తవులు ఎటంటే అటు జాతర అంటే అటు వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వాక్యము కొరకైన తపనతో ఉన్న ప్రజలు కూడా ఈరోజు వెతుక్కుంటున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అని. అలా వెతుక్కునే పరిస్థితి మన ప్రాంతాలలో రాకుండా ఉండాలంటే సేవకులంగా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. నీ దగ్గరకు వచ్చిన ఆ చిన్న మందని దేవుని వాక్యం చేత సంతృప్తిని పరచగలిగితే ఈ మంద రేపు తెర దగ్గరికి వెళ్ళరు కదా. ఏ గతి లేని స్థితి ఎందుకు వస్తుంది అని అంటున్నాను నేను. ఇంతమంది సేవకులు ఉండగా ఏ గతి లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? పొట్టు ఎక్కడికైనా ఎగిరిపోతుంది. పొట్టు గురించి నేను మాట్లాడట్లేదు. గట్టి గింజలు పోతున్నాయి కదా. దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలంటే ఏ మెథడైనా వాడుకోండి. వాడేవాడిని అభ్యంతరపరచకండి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటున్నారు. అలా వినేవాళ్ళు వింటూనే ఉన్నారు. పోనీ అలా వెళ్ళలేని వాళ్ళు ఇంకా చాలా వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించండి. ఆల్రెడీ సరే తెరనో నిజమైన వ్యక్తో పోయి ప్రజలు వాక్యాన్ని వింటున్నారు. వాళ్ళ గురించి ఎందుకు చింత మీకు? పోయాడు సినిమా పాట ఏం పాడట్లేదు కదా. పోయి ఏదో దేవుని మాటనే వింటున్నాడు కదా. పోయేటోను పోనీయండి. నా కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఎదుటివాడిని విమర్శించడం మానేసి నేను నా పని నమ్మకంగా చేస్తున్నానా అనే దాని మీద ఫోకస్ చేయండి. దేవుని వాక్యము వ్యాపించడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఆపే ప్రయత్నం మీరు చేయకండి. అది దేవుని వలన కలిగినదా? మీరు ఎవరు ఆపలేరు దాన్ని. అది ఒకవేళ దేవుని వలన కలిగినది కాదా, దాన్ని దేవుడు చూసుకుంటాడు. వాక్యం అయితే ప్రకటింపబడుతుంది కదా. యేసు ప్రభు గురించి ఒక 4 మాటలన్నా వినబడుతున్నాయి కదా. వదిలేయండి. ఇది నమ్మకంగా జరగట్లేదు అనుకుంటే మీరేంటో నమ్మకంగా ఏం జరుగుతుందో మీరు చూపించండి. ఒకటి చేసేటోన్న ఆపేసి నువ్వు చేయకుండా వాడిని చేయనీయకుండా దేవుని వాక్యం ఏదో ఒక రీతిలో వ్యాపించబడుతుంది కదా అనుకునే మైండ్ సెట్ని తెచ్చుకోండి అంటున్నాను. ఇప్పుడు చాలా అప్డేటెడ్ కావాలి ఇప్పుడు మన మైండ్స్ని. టెక్నాలజీ కొంతవరకు యూజ్ చేసుకోవడం తప్పు కాదు. వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకొనివ్వండి. సరే, అది కరెక్ట్ బోధన రాంగ్ బోధన, బోధపరమైన చర్చ ఏదైనా ఉన్నప్పుడు మనం దాన్ని నేర్చుకోవాలి, సంఘానికి ఉపదేశించాలి. ఇది ఈ బోధ కరెక్ట్, ఈ బోధ రాంగ్ అనేది సంఘానికి సరిగ్గా వివరించాలి. కానీ దేవుని వాక్యము ఏ పద్ధతిలో ప్రకటింపబడినా దాన్ని మనం అభ్యంతరపరచకూడదు. ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, ఇది ఎంతోమంది చూస్తారు. వాళ్ళు వీడియోలో చూసి మేలు పొందుతున్నారా లేదా? మరి ఇప్పుడు మీడియా వాడుకుందామా వద్దా? లేదు, మనిషే చెప్పాలి అంటే నేను ఎన్ని చోట్ల తిరగగలుగుతాను? మరి అది కూడా చూడొద్దు కదా. మరి అక్కడ కూడా ఎవరో ఒక ప్రసంగికుడు చెప్పాలి కదా. ఇప్పుడు దీన్ని కూడా చూడొద్దు అని బోధించే వాళ్ళు ఉన్నారు. అసలు యూట్యూబ్లో చూడొద్దు, మీరు బైబిల్ పట్టుకోవాలి, మోకరించాలా, ప్రార్థన చేయాలా. దేవుడు మాట్లాడాలంటే ఎక్కడితో మాట్లాడాలి మీతోటి? మీరు ఫోన్లో చూసి నేర్చుకుంటారని వాక్యాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు వాళ్ళని? పౌలు గారి ఆశ ఏంటంటే దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించే టెక్నాలజీ దేవుడు ఇచ్చాడు. దాన్ని కూడా మన క్రైస్తవులు అడుగుకుంటున్నారు. మళ్ళీ ఈరోజు 10 మంది వింటున్నారు. ఈరోజు ఒకవేళ ఇది యూట్యూబ్లోకి వెళ్తే ఇంకొక 1000 మంది వింటున్నారు కదా. 1000 స్థలాలకు నేను వెళ్ళాను. 1000 ప్రాంతాల నుండి వింటున్నారు ప్రజలు. 1000 ప్రాంతాలకు నేను వెళ్ళలేను నా ఆయుష్కాలంలో. కానీ ఒక్కరోజు 1000 ప్రాంతాలకు వాక్యం వెళ్తుంది. శీఘ్రంగా వ్యాపించడానికి దేవుడు టెక్నాలజీ ఇచ్చాడు. అయితే దాన్ని జ్ఞానంగా వాడుకోవడం ద్వారా ఎన్నో ప్రజల జీవితాలు దేవుని వాక్యాన్ని, ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేసుకోవద్దు. మళ్ళీ నేనేమంటున్నానంటే ఈ టెక్నాలజీని పేరు ప్రఖ్యాతుల కొరకు వాడుకున్నామా పబ్లో కాలేసినట్టే. ఈ టెక్నాలజీ ద్వారా మా పరిచర్య, మా సంఘము, మా గొప్పతనము, మా సబ్స్క్రైబర్లు, మా ఫాలోవర్స్ ఇలా చెప్పుకుంటూ పోయామనంటే అక్కడ ప్రకటింపబడేది పౌలు యొక్క ఆశ దేవుని వాక్యం శీఘ్రముగా వ్యాపించబడాలి. అది ఆ రోజుల్లో పత్రికల రూపకంగా వెళ్ళేది.
మన కాలంలో కూడా పుస్తకాల రూపకంగా వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికంటే ఫాస్ట్గా వచ్చేసింది. ఇప్పుడు లైవ్ ఇక్కడ పెడితే ఆ లైవ్ అదే సమయంలో ప్రపంచంలో ఏ మూల నుండి అయినా చూడొచ్చు. ఎంత అద్భుతంగా టెక్నాలజీని దేవుడు ఇచ్చాడు. అయితే దాన్ని ఈరోజు క్రైస్తవ సమాజము కేవలము వాగ్వివాదాల కొరకే వాడుకుంటున్నారు. నువ్వెంత నేనెంత అని చెప్పుకోవడానికి వాడుకుంటున్నారు. ఇంత మంచి టెక్నాలజీని దేవుడు ఇస్తే అసలు దాన్ని ముఖం కూడా చూడకుండా చేసేటట్టు చేసేస్తున్నారు. దేవుని వాక్యమునకు బదులుగా ఎవరి తప్పులను గురించి వాళ్ళు వ్యాపింపజేయడం ప్రారంభించారు. ఏం వ్యాపింపజేయాలి చెప్పండి? ఈ ప్లేస్లో ఏం వ్యాపిస్తున్నారు? ఒక్క సేవకుల్లో ఏదైనా తప్పు దొరికిందా, ఫ్లాష్ న్యూస్ క్షణాలలో దాన్ని ఫలాని సేవకుడు ఇలా అని చెప్పడం ఈరోజు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమను వృద్ధి చేయగోరువాడు, నిజంగా క్రైస్తవ సమాజంలో ప్రేమను వృద్ధి చేయాలనుకున్నవాడు ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగినా దాన్ని పబ్లిసిటీకి తీసుకురాడు. నిజంగా భారం ఉన్నాడు అక్కడికి వెళ్తాడు, పర్సనల్గా వెళ్తాడు, చెప్తాడు, వింటే వినని, లేకపోతే అతని కోసం ప్రార్థన చేస్తాడు. కానీ ఒక వ్యక్తి తప్పు చేశాడన్న విషయాన్ని నేను యూట్యూబ్లో పెట్టి ఆ వ్యక్తిని అవమానపరిచి ఆ వ్యక్తిది తప్పు అని ఖండించి ఇలా చేసేదే హితబోధ అనుకుంటున్నారు. ఆ బోధ హితబోధ కాదు, దుర్బోధనే అవుతుంది. జనులు హితబోధ అనుకుంటూ దుర్బోధనే చేస్తున్నారు. ప్రభు యొక్క వాక్యమును శీఘ్రముగా వ్యాపించాలి. నేను అంటున్నాను, ఇక్కడ ఉన్న ప్రసంగికులందరూ కూడా మీరు చెప్పే ప్రతి ప్రసంగాన్ని మీరు రికార్డ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత మీరు వినండి. ఆ వాక్యములో మిమ్మల్ని మీరు ఒక విమర్శకుడు చూసినట్టుగా చూడండి. ఈ ప్రసంగములో నేను ఎక్కడైనా నా మహిమ కొరకు ప్రయత్నం చేశానా? ఈ వాక్యము ఎదుటివాని జీవితంలో ఎంతవరకు కార్యం చేస్తుంది? నేను చెప్పిన ప్రసంగం ఎంతవరకు దేవుని యొద్ద నుండి వచ్చినట్టు అనిపిస్తుంది? ఫస్ట్ నీకు సాటిస్ఫాక్షన్ కావాలి. ఒక ప్రసంగికుడు తాను చేసిన బోధ తానే విన్నప్పుడు తన హృదయానికి తాకినట్టుగా అనిపించకపోతే అది ఏ వ్యక్తి హృదయాన్ని తాకదు. లియోనార్డ్ రెవెన్హిల్ గారు అంటారు, తల నుండి పుట్టిన ప్రసంగము తలనే దాకుతుంది, హృదయంలో నుండి పుట్టిన ప్రసంగం హృదయాన్ని దాకుతుంది. ఇప్పుడు అది హృదయం నుండి వచ్చిందా తల నుండి వచ్చిందా ఫస్ట్ డిసైడ్ చేయాల్సింది నువ్వు. ఎలా చేస్తావు? చేసేటప్పుడు ఆ విషయం ఏదో చెప్పేస్తాం. ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాం? మైకంలోనే మాట్లాడతాం, మైక్ ముందు. కానీ రికార్డ్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది ఏం మాట్లాడావు, అరే ఈ పదం ఎందుకు వాడాను నేను అసలు, అయినా అదెందుకు వచ్చింది అసలు సందర్భం అనే రియలైజేషన్ వస్తుంది మనకి. అదేదో లైవ్ పెట్టి మీడియాలోకి పోకముందుకే మనమే ఫిల్టర్ చేసుకుంటే దేవుని వాక్యం మాత్రమే ప్రకటింపబడాలి అన్న దృక్పథంతో మనం సేవ చేస్తే ఏం పర్వాలేదండి. అందరిలాగా వేల సంఖ్యలో మీకు విశ్వాసులు ఉండకపోవచ్చు, చిన్న మంద ఉన్న నమ్మకమైన కాపరిగా సాక్ష్యం పొందుకుంటే చాలు. ఒక్క రోజుకే మనమేం పెద్ద సంఘాలు కట్టి పెద్ద మందిరాలు కట్టి లక్షల సంఖ్యలో ప్రజలను తీసుకొచ్చిన అనుభవం లేకపోయినా చిన్న మంద భయపడకు అంటే చిన్న మంద దేవుని దృష్టిలో ఏమీ నిర్లక్ష్యం చేయబడలేదు. ఆ చిన్న మందని కాయుచున్న కాపరి 10 గొర్రెలను ఇస్తే 10 గొర్రెలు నమ్మకంగా కాయుచున్నాడా లేదా అనేది పరీక్షిస్తాడు. ఉన్న 10 గొర్రెలను నమ్మకంగా నువ్వు కాయట్లేదు, నీకు 1,00,000 గొర్రెలు కావాలా? ఏం చేస్తావు 1,00,000 గొర్రెలు? 10 గొర్రెలకు తిండి సరిగా పెడతలేవు నువ్వు. వారమంతా కష్టపడి ఒక 10 గొర్రెలకు తిండి పెట్టమంటే కడుపు నిండా తిండి పెట్టట్లేదు. నీ చేతికి 100 గొర్రెలు 1000 గొర్రెలు ఎట్లా అప్పగిస్తాడు అనుకున్నావు దేవుడు? మన సామర్థ్యమునకు మించిన బాధ్యత దేవుడు అప్పగించుడు. సామర్థ్యాన్ని పెంచుకోండి, బాధ్యతను పెంచుతాడు దేవుడు. సంఘం విస్తరించాలంటే ఫస్ట్ నువ్వు విస్తరించాలి. సేవకులకు ప్రత్యేకంగా చెప్తున్నా, దేవుని వాక్యము నీ హృదయంలో ఎంత ఉంటే, దేవుని వాక్యము శీఘ్రంగా వ్యాపించాలని నువ్వు ఎంత తపన పడితే దేవుడు నిన్ను అన్ని చోట్లకు తీసుకెళ్తాడు. నీ సందేశం నువ్వు వెళ్ళకపోయినా మీడియా ద్వారానో ఏదో ఒక రీతిగా దేవుడు నీ సందేశాన్ని తీసుకెళ్తాడు. నేను చెప్తున్నాను, ఈరోజు ఇప్పటి వరకు కూడా మేము మీడియా మీద అంత ఫోకస్ చేయలేదు. ఒక 5 years బ్యాక్ వరకు కూడా ప్రసంగాలు రికార్డ్ చేసేవాళ్ళం కానీ మీడియా అంత అవగాహన లేదు. కానీ మీడియా ఎంత పవర్ఫుల్గా ఇప్పుడు పనిచేస్తున్నారంటే మనకు తెలియదు. ఈరోజు కరెక్ట్గా నువ్వు వాక్యం చెప్తే ఎక్కడో మారుమూలున్న ప్రాంతంలో ఉన్న వ్యక్తి హృదయం తాకబడుతుంది. ఆ వ్యక్తి ముఖం మనం ఎప్పుడు చూడలేదు, ఆ వ్యక్తి పేరు ఎప్పుడో మనకు తెలియదు.
కానీ ఎంతోమంది జీవితాలు ఆ వాక్యం తాగుతున్నాయి. ఒకవేళ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోలేదనుకోండి, గంట సేపు ప్రసంగం చెప్పాను, రికార్డ్ చేశాను, యూట్యూబ్లో పెట్టాను, అది ఎవరికి పడుతుంది? అది ఒకవేళ దేవుని వాక్యం కాకపోతే. నువ్వు 10 నిమిషాలు చెప్పిన వాక్యమైనా ఫస్ట్ కూర్చున్న నీ సంఘమే క్షేమాభివృద్ధి పొందాలి. నువ్వు ఇక్కడ సంఘం కొరకే కాదు, ఈ వాక్యము ఎంతో దూర ప్రాంతానికి వ్యాపించాలి. అక్కడ వ్యాపించినప్పుడు కూడా ప్రజల జీవితాలు క్షేమాభివృద్ధి పొందాలి. సో వ్యాపించడానికి ఇప్పుడు టెక్నాలజీ ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది లేదు. ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవడానికి టెక్నాలజీ వచ్చేసింది. ఒకప్పుడు పౌలుకి ఈ టెక్నాలజీ ఉంటే ఎంత దుమ్ము దులిపేవాడేమో. ప్రపంచం మొత్తం ఆ రోజుల్లో ఉన్న ప్రతి ఊరికి వాక్య పరిచయం అందేటట్టు ఏర్పాటు చేసేటోడు నేను అనుకుంటా. ఎందుకంటే ఆయనకు తెలుసు వాక్యంలో ఇంత శక్తి ఉంది. ఎందుకంటే మామూలుగానే రవాణా సౌకర్యం సరిగ్గా లేని కాలంలోనే దేశాలు తిరిగిండు ఆయన. ఒక్కొక్క జర్నీలో చూస్తే 4000 మైళ్ళ దూరం. 4000 మైళ్ళ దూరం అంటే ఇప్పుడు మన ఇంటర్నేషనల్ జర్నీ చేసినట్టు, ఈ నుండి దుబాయ్, సింగపూర్ పోయినట్టు. ఆ రోజుల్లో పడవల్లో ప్రయాణం, కాలినడక ప్రయాణం, 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఇంత టెక్నాలజీ, ఇప్పుడున్న రవాణా సౌకర్యం, ఇప్పుడున్న కారు, ఇప్పుడున్న టెక్నాలజీ వాడితే మన దాకా టైం ఇచ్చేవాడు కాదేమో పౌలు. ఎంత భారం పౌలుకుంది వాక్యం శీఘ్రంగా వ్యాపించాలని, విరామం లేకుండా. నిజంగా మనం పౌలు స్టోరీ విన్నాం కదా, ఒక ప్రాంతానికి వెళ్తే రాళ్లతో కొట్టారు, మామూలు దెబ్బలు కాదు, చంపాలి అన్న ఆవేశంతో కొట్టిన దెబ్బలు అవి. చచ్చిపోయాడు అనుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయి పడేశారు. మనమైతే కనీసం 2-3 రోజులు సిక్ లీవ్ కావాలి మనకి, అంటే పేషెంట్ అయిపోయినందుకు. ఆ దెబ్బలు మామూలు దెబ్బలు కాదు. ఇక ఆ దెబ్బలు తిన సాక్ష్యమే మనకి టీవీని ఒక 2 సంవత్సరాలు వాడేస్తాం దాన్ని. ప్రియులారా, నేను పడ్డ గాయములు ఇన్నన్ని కాదు అని ఇక 2 సంవత్సరాలు దాంతో ఆ స్టోరీతోటి నడిపించేస్తాం. నాకు చాలా విచిత్రంగా అనిపించింది, పౌలు ఎంత సింపుల్గా ఏదో ఒకరు దెబ్బేసి వెళ్ళిపోయినట్టుగా లేచి దులుపుకొని పట్టణంలోకి వెళ్ళి మరుసటి రోజే మళ్ళీ వాక్యం చెప్పడం ప్రకటించేశాడు. మామూలు దెబ్బలు అవి, చేత్తో కొట్టే దెబ్బలు కాదండి, రాళ్లతో కొట్టారు వాళ్ళు. శరీరం అంతా గాయాలే. ఆ రోజు తగిలిన గాయాలు నెక్స్ట్ డే బాధ పెరుగుతుంది, తెలుసు కదా మనకి. ఈరోజు తగిన దెబ్బ రేపు పొద్దున్న లేచేటప్పుడు తెలుస్తుంది దాని బాధ. ఆ రోజు ఇంటికి వెళ్ళారు, పడుకున్నారు, పొద్దునే లేచి బాధలతో మూలుక్కుంటూ కూర్చోవాల్సిన వ్యక్తి మరలా వెళ్ళి ప్రకటించడం మొదలుపెట్టాడు. అంటే ఆయనకు తెలుసు వాక్యం ఒక్క రోజు కూడా స్ప్రెడ్ కాకుండా ఉండొద్దు. నేను ఈరోజు పడుకుంటే వాక్యం ఆగిపోతుంది. ఎవరు ప్రకటిస్తారు వెళ్ళి? ఈరోజు చచ్చేవాడు సువార్త అందకుండా చేస్తాడు కదా. ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటే ఈరోజే చచ్చిపోయేవాడు సువార్త తెలవకుండా చచ్చిపోతాడు కదా. ఉదయం నేను లేచి మరలా వెళ్ళి పట్టణాలలో సంచరిస్తూ ప్రసంగం చేసుకుంటూ వెళ్ళి ఏం కర్మ అయ్యా నీకు? ఏం లాభం వస్తుంది నీకు? పోనీ ఈరోజు పని చేయకపోతే తిండి దొరకదు అనే పరిస్థితి ఏమైనా ఉందా పౌలు గారికి? ఏ సార్ ఈరోజు కూలి చేయకపోతే తిండి దొరకదా అంటే, తిండి కోసం కాదు, 14 రోజులు తిండి లేకుండా కూడా ఊళ్ళలో ప్రయాణం చేశాడు ఆయన. 14 రోజులు తిండి తినలేదు. 2 రోజులు ఉపవాసం ఉంటే ప్రాణం తలడిల్లిపోతుంది. 14 రోజులు తిండి లేదు, మళ్ళా కూర్చోబెట్టి ఓడలో ఉన్న వారికి అందరికి ప్రసంగం చేశాడు ఆయన. ఎక్కడ చూసినా శరీరం బలహీనమే అనేది, సౌకర్యాలు లేవు, గాయాలయ్యాయి, ప్రతికూలత. ఇన్ని పరిస్థితులలో కూడా వాక్యము పౌలున్న కాలంలో స్ప్రెడ్ అయినంతగా ఈరోజు స్ప్రెడ్ కావట్లేదు. నేను చెప్తున్నాను, టెక్నాలజీ ఉంది, రవాణా సౌకర్యం ఉంది, వాక్యము సమృద్ధిగా అన్ని రిసోర్సెస్ మనకున్నాయి. పౌలుకి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చేతిలో గ్రంథం కూడా లేదు. ఈరోజు బైబిల్ లేకుండా నడుస్తే ఏమయ్యా పాస్టర్ నువ్వు బైబిల్ లేకుండా నడుస్తున్నావు అంటారు. పౌలు చేతిలో ఎన్ని బైబిల్ ఉన్నాయి? బైబిల్ లేదు ఆయన చేతిలో, కానీ బైబిల్ మొత్తం ఆయన హృదయంలో ఉంది. మొత్తము ధర్మశాస్త్ర ప్రవీణుడు ఆయన. లేఖనాలన్నీ గుండెలో పెట్టుకొని ప్రతి చోట సాక్షిగా జీవించాడు ఆయన. అంత స్పీడ్గా వ్యాపింపజేశాడు. చాలా తక్కువ కాలం. యేసుప్రభు చేసిన పరిచయం ఎన్ని సంవత్సరాలండి? అల్ల కొలలో చేయలేదు. ఆయన అడుగుపెట్టిన ప్రతి ఊరు మొత్తం తలక్రిందులు అయిపోలేదు. పౌలు శీలలు ఇద్దరు వెళ్తే చాలు, భూమిని తలక్రిందులు చేయువారు మొత్తం సిటీ అదిరిపోయింది. ఇద్దరు చాలు. మైకులు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, మ్యూజిక్ సిస్టమ్ లేదు, ఆర్కెస్ట్రా లేదు, యూత్ టీం లేదు.
పెద్ద రవాణా సౌకర్యాలు ఏమి లేవు, డబ్బు లేదు, పబ్లిసిటీ లేదు, కటౌట్లు లేవు. అడుగు పెట్టగానే దురాత్మలు సహితం దద్దరిల్లిపోయాయి. అమ్మో, సర్వోన్నత దేవుడైన దేవుని ప్రజలారా, ఇక్కడికి రక్షణ స్వార్థం ప్రకటించడానికి దయ్యాలు సాక్ష్యం ఇచ్చాయి వాళ్ళ గురించి. ఈరోజు ప్రాబ్లం ఏంటి? దేవుని వాక్యమును మోసుకొని పోయే సేవకులు లేరు. అన్నీ ఉన్నాయి, వ్యాపింపజేయడానికి టెక్నాలజీ ఉంది, కానీ ఈ టెక్నాలజీని వ్యర్థమైన వాటిని వ్యాపింపజేయడానికి వాడుతున్నారు. ప్రసంగ వేదిక మీద మనం చెప్పే ప్రతి సెంటెన్స్ చాలా వాల్యుయబుల్. మీరు ప్రజల సమయాన్ని వృధా చేయొద్దు. ఇప్పుడు నేను కాలక్షేపం చేసుకుంటూ నేను ఉదయాన్నే లేవగానే బ్రష్ చేశాను, కాల్గేట్ పేస్ట్ వాడాను అని చెప్పేది కూడా వీడియో తీసి పెడతాడు ఒకడు. వాడికి టైం పాస్ అయితే కావట్లేదు, వాడు చేసుకుంటున్నాడు. చూసేటువంటి టైం ఏమవుతుంది? కానీ అవే చూస్తున్నారు లోకం. నేను ఇప్పుడే బస్సు ఎక్కాను, తుమ్మాను, దగ్గాను, చేశాను. నువ్వు అనుకుంటున్నావు నీ ఎంజాయ్మెంట్ నువ్వు కోసం చేస్తున్నావు, దాన్ని 1000 మంది చూస్తున్నారు. 1000 నిమిషాల సమయం వృధా చేస్తున్నారు. నీ స్టేటస్ ఎవరైనా పొరపాటున చూసినా అక్కడ దేవుని వాక్యం తగలాలి వాళ్ళకి. నేను బ్రష్ చేశాను, పళ్ళు దోమాను, నేను చర్చికి వెళ్ళాను, నేను అక్కడికి వెళ్తాను, ఇవన్నీ ఎవరు కావాలి? దేనికోసం ప్రాకులాడుతున్నారు? ఈరోజు స్టేటస్ పెట్టుకోండి, పెట్టుకున్న దేనికోసం పెడుతున్నారు? దేనికోసం పెడుతున్నారు? స్టేటస్లు పెడతారు అందరూ? ఇప్పటి వరకు నేను పెట్టలేదు, నాకు తెలియదు, పెట్టడం రాదు మా. ఓకే, స్టేటస్ పెట్టడం తప్పు కాదు, కానీ ఎందుకు పెడుతున్నారు? ఇంటెన్షన్ ఏంటి అయ్యా? రైలు బోగు, అమ్మో కరెక్టే, పెడితే 20-30 పెడతారు ఒకటేసారి. సరే, అదొక మంచి అవకాశం. ఎవరో మనకు అన్యజనులైన స్నేహితులు కూడా ఓపెన్ చేసి మన స్టేటస్ చూస్తారు. చూసినప్పుడు ఏం కావాలి వాళ్ళకి? అందులో ఏదో ఒకటైనా వారి జీవితాలు వెలిగించేదై ఉంటే బాగుంది. నేను అక్కడికి వెళ్ళినా, నేను ఇక్కడికి వెళ్ళినా అంటే ఎవరికి కావాలి అవన్నీ? పాస్టర్లు కూడా అడుగు తీసింది పెట్టిండు, అడుగు పెట్టేసింది పెట్టిండు. ఎందుకు? వ్యాపింపజేసే టెక్నాలజీని దేవుడు ఇచ్చినప్పుడు ఏం వ్యాపింపజేయాలి? మీరు వాడండి ఆ స్టేటస్ని. ఒకవేళ ఎంతోమంది అన్యజనులు చూస్తున్నారంటే దేవునికి మహిమకరమైన సందేశాలు పెట్టండి, లేదా చిన్న వాక్యం బాగా పెట్టండి, ఆదరించే వాక్యం పెట్టండి, స్వార్థ సందేశం పెట్టండి. అది కూడా పెట్టండి అంటే మళ్ళీ రైలు బోగిలా 20-30 పెడితే అది ఎవరు చూడడం కూడా చూడరు. అంటే ప్రజల నాడిని తెలుసుకొని దేవుని వాక్యము ఏ రీతిగా ఎలాంటి వ్యక్తులు చూస్తారు. ఇప్పుడు నాకు అన్యజనులైన ఫ్రెండ్స్ ఉండొచ్చు, దేవుడిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసిన రేపు నన్ను ట్రోల్ చేయొద్దు, వాడు విమర్శించడానికి నేను అవకాశాన్ని ఇవ్వద్దు, అపహాస్యం చేసే విధంగా ఇవ్వద్దు. దయ్యాన్ని వెళ్ళగొట్టేది వీడియో తీసి పెట్టుకుంటాడు. ఎందుకు? అది ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అన్యజనుల చేతులకు వెళ్ళిపోయి ఏమైపోయింది? అది అపహాస్యం చేయబడుతుందా? అది అవసరమా? ఎంత ఘోరమైన పరిస్థితి అయిపోయింది. దేన్ని వ్యాపింపజేయాలనుకుంటున్నారు? పౌలు యొక్క ఆశ ఇదే. ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి అన్న దగ్గర ఫుట్ నోట్లో చూస్తే ఏమనుంది? పరిగెత్తేటట్టుగా చేయాలి, పరిగెత్తేటట్టుగా చేయాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు వాక్యం నేర్చుకుంటున్నారు కదా, దీన్ని ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళి సూట్ కేసులో పెడుతున్నారా? ఏం చేస్తున్నారు? మీరు వింటున్న ఈ వాక్యాలు ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? వాటితో మీకు ఏం ఉపయోగమైంది? సేవకులకు గొప్ప అవకాశం. విన్న వాక్యాన్ని మీరు వెళ్ళి మళ్ళీ నలుగురికి ఇది ప్రయోజనకరం అయితేనే చెప్పండి, లేకపోతే వద్దు. వినే అన్ని చెప్పమనట్లేదు నేను. మీరు విన్న వాటిలో ఏది మీకు ప్రయోజనకరం అనిపించిందో వెంటనే ఏం చేయాలి? ప్రయోజనకరమైనది ఏది దాచుకొనకుండా, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ప్రయోజనకరమైనది ఏది ప్రకటించకుండా దాచుకోలేదు. శీఘ్రముగా వ్యాపించాలంటే ఒకవైపు టెక్నాలజీ పనిచేస్తుంది, ఒకవైపు మనుషులు పని చేసినంతగా టెక్నాలజీ కూడా పనిచేయదు. కొన్నిసార్లు మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఒక హృదయాన్ని పర్టికులర్గా తాకాలంటే ఈ టెక్నాలజీ చేయలేదు. కొన్నిసార్లు అది చేయగలిగింది, అది చేస్తుంది, కానీ అది చేయలేని పని మనం చేయొచ్చు. దేవుని వాక్యము మనము ప్రజల యొద్దకు చేర్చడంలో దేవుడు మనను కూడా ఒక సాధనగా నిలబెట్టాడు కదా, దాన్ని పనిగట్టుకొని ఎంతమంది చేస్తున్నారు ఆ పని? ఈవెన్ విశ్వాసులతో కూడా నేను అంటున్నాను, మీరు ఇంకెక్కడైనా విశ్వాసులు కనబడ్డా, మనుషులు కనబడ్డా, వ్యర్థమైన మాటలని పక్కన పెట్టేసి మీరు నేర్చుకున్న విషయాలు వాళ్ళతో పంచుకోండి. వాళ్ళు నేర్చుకున్న విషయాలు అడిగి తెలుసుకోండి. ఈ వారంలో మీరు ఏమైనా నేర్చుకుంటే చెప్పండి. మీ సంఘంలో ఏం వాక్యం విన్నారు ఈరోజు? ఈ ఆదివారం ఏం వాక్యం విన్నారు? ఈ వారంలో మీరు బైబిల్ చదువుతుంటే ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే మాకు చెప్పండి.
వాళ్ళ నుండి అడిగి తెలుసుకోండి, మీరు నేర్చుకుంది వాళ్ళకి పంచుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఏం ఏం ప్రకటింపబడుతుండాలి? ఈజ్ అన్నెసెసరీ టాక్. ఒకప్పుడు ఇద్దరు సేవకులు కలిస్తే వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు. బైబిల్లో ఇలా ఉండే బ్రదర్, దేవుడు నాతో మాట్లాడాడు ఇట్లా అని మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజుల్లో నేను చాలా అరుదు. ఇద్దరు సేవకులు కలిస్తే బైబిల్ గురించి మాట్లాడుకోవడం అనేది అరుదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ఒక ఇద్దరు సేవకులు కూర్చొని దేవుని వాక్యాన్ని గురించి ఆలోచించి తర్కించి నేర్చుకున్న విషయాలు ఒకరినొకరు షేర్ చేసుకోవడం పూర్తిగా అరుదైపోయింది. ఇక ఎవరన్నా ఒక సేవకుని పేరు వస్తుంది, దాని గురించి చర్చ నడుస్తుంది. మీరు హైదరాబాద్ నుండి వచ్చారా పాస్టర్ గారు, పలాని సంఘం పాస్టర్ గారు తెలుసా మీకు అంటాడు. అంటున్నాడంటే ఇక అర్థమైపోతుంది నాకు అక్కడ ఏదో సమస్య ఉంది, ఆ సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఎవరెవరో పేర్లు చెప్తారు, నాకు ఎవరు తెలియదు సార్. ఎవరు తెలియకపోయేసరికి నువ్వు హైదరాబాద్లో ఉంటావు అసలు? లేదు సార్, నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, పట్టణాల్లో తిరుగుతున్నా, గ్రామాల్లో తిరుగుతూనే ఉంటాను. హైదరాబాద్లో ఉంటావు, ఆ పాస్టర్ గురించి తెలియదా నీకు? ఎక్కడో వేరే రాష్ట్రం ఉంటాడు, ఆయనకు తెలుసు ఇక్కడున్న పాస్టర్ గురించి. సరే, వాళ్ళతో నాకు ఏం పని? ఈరోజు నాతో ఏదైనా అవసరం ఉంది అని అంటే నాకు ఏదైనా వాక్యం నేర్పించు, లేదా నాకు తెలిసింది నేర్చుకో. అంతకుమించి ఇంకా బిజినెస్ నాతో ఏం లేదు. అంతకు మించిన దానికోసం నా దగ్గర టైం లేదు. ఇక అది తప్ప ఇంకా ఏ పని కొరకు నేను పిలువబడలేదు. ఆ పని ఎంత వేగంగా జరిగితే అంత ధన్యులం. లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం చాలా తక్కువగా ఉంది, పని ఎక్కువగా ఉంది. పని ఎక్కువ, సమయం తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు? చాలా వేగంగా చేయాల్సి వస్తుంది. 2 నిమిషాలలో బస్సు వస్తుందని తెలిసింది, మెల్లగా అన్ని పనులు చేసుకొని బయలుదేరుతారా? పనులు కావాలి మరి, కానీ ఏం చేస్తారు? చిటికల్లో పనులు అయిపోవాలి, టక 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 చేసుకుంటూ ఆ టైం వరకు. అంటే చేసే పని వేగం పెంచుతాం. పనులని కావాలి, వంట చేసుకోవాలి, తిండి లేకుండా పోం కదా. ఏం చేస్తాం అప్పుడు? 1 గంటలు ముందే లేస్తాం, ఈరోజు కావాల్సిన సరుకులు నిన్ననే తెచ్చుకుంటాం. పనులు స్లోగా కాకుండా చురుగ్గా చేస్తాము. ఆ ఉన్న 10 నిమిషాలలో గంట చేయాల్సిన పనులు 10 నిమిషాలలో సేవ అట్లా చేయాలట. ఎంత పురుసతో మనకి. సండే అయిపోయిందంటే అమ్మయ్య, మళ్ళీ నెక్స్ట్ సండే వరకు బేఫికర్. అంతే అంటారా? సండే రోజు మాత్రం కొంచెం హడావిడి ఉంటుంది. సాటర్డే కొంచెం సిద్ధపడాలా, అమ్మో రేపు సండే, ఆ రోజు కొంచెం హడావిడి ఉంటుంది. మండే తర్వాత ఎట్లుంటుంది? సేవకులారా, దేవుని వాక్యం ప్రకటించేది ఓన్లీ సండే కాదు. ప్రభు వాక్యం ఈ టైంలో శీఘ్రముగా వ్యాపించాలి, చాలా ఫాస్ట్గా. ఎవ్రీ డే ఏదో ఒక చోటికి దేవుని వాక్యం చేరాల. సాధ్యమైతే నీతో చేరాలి, లేదా నీ టీంతో పంపించండి. నువ్వు వెళ్ళలేని చోట్ల వెళ్ళేవారిని పంపించండి. సాధ్యమైనంత వరకు ఈ వాక్యం నీ హృదయాన్ని తాకిందనంటే ఇది 100 హృదయాలను తాకుతుంది. అదే వాక్యం నీకు తాకిన వాక్యాన్ని 100 మందికి చేర్చే ప్రయత్నం ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత మంచిది. అలా జరగాలి, శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును. ఏం కావాలది? ఏం కావాలి? ఈరోజు దేవుని వాక్యం మహిమపరచబడుతుందా? అపహాస్యం చేయబడుతుంది. ఈరోజు అన్యజనులు బైబిల్ని విమర్శించడానికి కారణం ఏంటో తెలుసా? బోధకులే సమస్య. ఇన్ని 2000 ఏండ్ల నుండి విమర్శలు వస్తున్నా పెద్దగా ఏమీ లేవు. రీసెంట్గా ఒక్క 5 సంవత్సరాల పరిధిలో మీరు చూస్తే దేవుని వాక్యం అపహాస్యం చేయబడినంతగా అంతకుముందు ఎప్పుడు ఒక 10 ఇయర్స్లో హార్డ్లీ. వాక్యం అనే పేరునే తీసుకుంటున్నాం కానీ భయంకరమైన పరిస్థితి ఎదురైంది.
అన్యజనుడు అపహాస్యం చేసే అంత పరిస్థితి, వాక్యాన్ని ఎత్తి చూపించి అపహాస్యం చేసే పరిస్థితి వచ్చింది. ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి వాళ్ళు రేడియోలో ఎవ్రీ డే వాక్యం ప్రకటిస్తుంటే ఎక్కడ అన్యుడు క్రైస్తవుడు అన్యుడు అన్న తేడా లేదు. టైం కాగానే రేడియో పెట్టుకొని కూర్చున్నటోళ్ళు. వాక్యం ఎంత ఘనపరచబడింది. ఒక సువార్త కూడిక పెడితే ఊరంతా వచ్చి కూర్చునేటోళ్ళు. ఆ వాక్యము ఆకర్షితులై వచ్చి కూర్చునేవాళ్ళు. ఈరోజు వాక్యం అంటేనే అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు? బోధకులు చేసే పొరపాటు వాక్యం మీద ప్రభావం పడ్డది. వీళ్ళేదో సుత్తి చెప్తూనే ఉంటారులే, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నువ్వు వాక్యం కొన్నిసార్లు కరెక్ట్ చెప్పినా దాని ప్రకారం జీవించకపోతే ఆ వాక్యం మహిమపరచబడదు. ఇప్పుడు ఈ మెడిసిన్ వాడండి సార్ దగ్గుతుంది అని అన్నా అని నేను దగ్గుతూనే ఉన్నాను అనుకోండి, దీని విలువలే. ఇది పవర్ఫుల్లే కావచ్చు, మెడిసిన్ మంచిదే, మంచి డాక్టర్ రాసిచ్చాడు దీన్ని, ఇది పవర్ఫుల్ మెడిసిన్, ఇది వేసుకుంటే దగ్గిపోతుంది సార్ అంటే ఎదుటివానికి ఏమర్థమైంది? దీన్ని చూడాడు, ఏం చూస్తున్నాడు? బాబు ఇది ఎంత పవర్ఫుల్లో నీ జీవితం ద్వారా నాకు కావాలి. వాక్యము మహిమపరచబడాలంటే నువ్వు బాగా అద్భుతమైన ప్రసంగం చేస్తే కాదు, ఈ మందు ఎంత పవర్ఫుల్ అనేది నిన్ను చూస్తాడు మనిషి. అయితే మీకు నిన్నటి దాకా బాగా తగ్గుతుండేవాడు, ఈరోజు తగ్గిపోయిందంటే ఇది నిజంగా పవర్ఫుల్లే అని దీని పేరు కూడా చూడడు, ఏ డాక్టర్ రాశాడో కూడా చూడడు. నిన్నటి దాకా నువ్వు తగ్గుతున్నావు, పొద్దున్న లేస్తే నీకు మంచిగా అయిపోయింది, ఆ మందు నాకు గుడి. ఇది మనిషి సైకాలజీ. ఏ పెద్ద డాక్టరా చిన్న డాక్టరా నాకు అక్కర్లేదు, నువ్వు ఏం పేరు లేకుండా ఆయుర్వేదిక్ మందు అని చెప్పి ఇంత బాటిల్ తీసుకురా, నీకు తగ్గిందా చలో నాకు గుడి. ఈరోజు ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రజలు స్వీకరించట్లేదు? బాటిల్ చూపిస్తున్నాం, మందులు చూపిస్తున్నాం, కానీ రోగాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. బలహీనతలన్నీ మన జీవితాల్లో ఉన్నాయి. పాపం మన జీవితంలో ఉంది. సేవకుల్లో పాపం కనబడుతుంది, ప్రజల్లో పాపం కనబడుతుంది. క్రైస్తవ సమాజంలో పరిశుద్ధత లేదు, సమాధానం లేదు, ఐక్యత లేవు. దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పాలంటే మనం చెప్పేదంతా అబద్ధంలాగా కనబడుతుంది ప్రజలకి. మహిమపరచబడడానికి బదులుగా అపహాస్యం చేయబడుతుంది. ఒకప్పుడు క్రైస్తవ్యం మీద వ్యతిరేకత ఉన్న ఏ ఒక్కడు యేసు ప్రభుకి వ్యతిరేకంగా కానీ బైబిల్కి వ్యతిరేకంగా కానీ మాట్లాడేవాడు కాదు, భయపడేవాళ్ళు. జస్ట్ రీసెంట్గా ఈ మధ్య కాలంలో యేసు ప్రభునే దూషిస్తున్నారు, వాక్యాన్ని దూషిస్తున్నారు. ఎవరు కారకులు దానికి? అది పరిస్థితి. మహిమపరచబడుతుందా దేవుని వాక్యం? అంటే మంచి ప్రసంగం ఒకటే కాదు, ఆ ప్రసంగం యొక్క జీవితం నీ జీవితంలో కనబడాలి. అప్పుడే దేవుని వాక్యము మహిమపరచబడుతుంది, అది కూడా శీఘ్రముగా వ్యాపిస్తుంది. సో నీవే ఆ వాక్యాన్ని మోసుకుని వెళ్ళే పాత్రవు, ఆ వాహనం నువ్వే. నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం నీ వెంట రావాలి. అందుకొరకే మీ హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనండి. మనం వెళ్తున్నామంటే ఒక లారీ నింపుకున్నట్టే, లోడ్ చేసుకొని పోతున్నట్టే, ఎక్కడికి పోతే ఎక్కడ అవసరం పడితే ఆ లోడ్ వాళ్ళకి అందించుకుంటూ వెళ్ళాలి. సో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో సాధ్యమైనంత వరకు దేవుని గొప్ప చేసే మాటలే పలకండి. ఎదుటివాని లోపాల గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకండి. వాళ్ళు ఇలా తప్పు చేశారు, వీళ్ళు ఇలా తప్పు, దాంతో నీకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. సేవకులారా దయచేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే ట్రెండ్ నడుస్తుంది, అది మానేయండి. వాళ్ళు మాట్లాడే వాళ్ళని మాట్లాడుకునియండి, కానీ మనం మాత్రం ఒకటి నేర్చుకుందాం. ఎక్కడికి వెళ్ళినా ఒక క్రైస్తవుడు కలిసిన, ఒక విశ్వాసి కలిసిన ఏం చేయాలి అంటే, మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి, వాళ్ళు ఏం నేర్చుకున్నారో వినండి. ఎంత క్షేమాభివృద్ధి పొందుతారో మీరు. ప్రేమ అభివృద్ధి చెందుతుంది, దేవుని భయం పెరుగుతుంది. మీరిద్దరు మాట్లాడుకుంటుంటే మూడోవాడు వింటాడు. నేనంట ఇద్దరం క్రైస్తవులు మాట్లాడుకుంటుంటే ఏముండాలి సీక్రెట్? పక్కనోనికి అర్థం కావాలా? మీకు అర్థమైందా? వాడు డైరెక్ట్ చెప్తే ఎందుకు వింటాడండి? నీ జీవితంలో ఏం జరిగిందో నీ పక్కనోనికి చెప్పు, నీ స్నేహితునికి చెప్పు. మూడోవాడు వింటుంటాడు అక్కడ, వాడి చెవులన్నీ ఇక్కడే ఉంటాయి. వాడు ఫోన్ ముందు పెట్టుకున్నా వాడి చెవులు మాత్రం ఇక్కడ పనిచేస్తాయి. ఫోన్ కంటే ఎక్కువ చెవులు పనిచేస్తాయి తెలుసా మీకు?
ఎప్పుడు? నీ జీవితాన్ని గురించి చెప్పేటప్పుడు. మనిషికి జీవితాన్ని గురించి తెలుసుకోవాలన్న తపన. వీడియోలు చూసేది ఏంటి? దేని గురించి? ఎవరిదో జీవితాల గురించి వింటుంటాడు. అదేదో లైవ్ వింటున్నాడు, అది కూడా పక్కన పెట్టేసి వింటాడు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు కలిశారనంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మూడో వ్యక్తి దీవించబడుతుంటాడు, మీ ఇద్దరే కాకుండా. అలా ప్రతి చోట దేవుని వాక్యం మహిమపరచు. మళ్ళీ దేవుని వాక్యం అవమానపరచబడద్దు. ఇప్పుడు ఇద్దరు పాస్టర్లు కలిసి మూడో పాస్టర్లో లోపల మాట్లాడుతున్నారు అనుకోండి, పక్కనకి ఏమర్థం అవుతుంది? ఇద్దరు క్రైస్తవులు కూర్చొని సంఘంలో ఉన్న సమస్యల గురించి రోడ్డు మీద మాట్లాడుకుంటుంటే మూడోవాడు వినేమనుకుంటాడు, అరే వీళ్ళంతా దొంగలేనా? అంటే ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? దేవుని వాక్యమునకు మహిమ వస్తుందా? ఇది నీ టార్గెట్, ఇది నీ గురి. నేను ఎక్కడికి వెళ్ళినా 4 మాటలు చెప్పినా ప్రజలు ఆ మాటల ద్వారా దేవుని మహిమపరచాలి. దేవుని మాటలని ప్రజలు దేవుని గౌరవించాలి, దేవుని గణపరచాలి. అది నా గురి. ఎక్కడికి వెళ్ళినా ఈ పరిశుద్ధ లేఖనాన్ని ఎత్తి చూపించాలంతే. ఇదే అల్టిమేట్, ఇదే సమస్తము, ఇదే అన్ని నాముల కన్నా పైనామము అని దేవుని వాక్యాన్ని గణపరిచిన వాడు ఆటోమేటిక్గా దేవుడు వాళ్ళని గణపరుస్తాడు. సింపుల్ కాన్సెప్ట్. నన్ను గణపరచు వానిని, నన్ను నేను గణపరుచుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా తను తాను హెచ్చించుకున్నవాడు లాస్ట్కి అదే అవుతుంది. క్రైస్తవ సమాజం ఎవరికి వాళ్ళు గొప్ప చేసుకొని అందరూ అవమానపడ్డారు, ఈరోజు ఇన్సల్ట్ చేయబడ్డారు. ఈరోజు చూస్తున్నారు మీరు టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఒక్కొక్క పాస్టర్ని ఎట్లా హేళన చేస్తున్నారు, కావలసుకొని పిలిపించి మరి హేళన చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు తమను తాము ఫేమస్ కావడానికి ప్రయత్నం చేశారు, అవమాన పాలవుతున్నారు. ఫేమస్ కావాలనుకోకపోతే నువ్వు వెళ్ళవు అక్కడికి. ఎందుకు వెళ్తున్నావు? టీవీ ఛానల్లో నన్ను పిలుస్తున్నారు కానీ గ్రేట్గా ఫీల్ అయిపోయి వెళ్ళవు. నీ పరువు తీయడానికి పిలిచారు వాళ్ళు, క్రైస్తవ్యాన్ని హేళన చేయడానికి పిలిచారు. నేను ఆ వేదిక మీద క్రీస్తుని గణపరిచే అంత సత్తా నీకు లేనప్పుడు వెళ్ళొద్దు. ఎక్కడున్నా దేవుని మహిమపరిచే సత్తా మనకు ఉండాలి, ఆ జీవితం ఉండాలి, ఆ వాక్యం మన దగ్గర ఉండాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని ఎంతవరకు నీ జీవితం ద్వారా కనపరుస్తున్నావు? లోబడుట ద్వారా, ప్రకటించుట ద్వారా. శీఘ్రముగా వ్యాపించి నీ దగ్గరే ఉండిపోవద్దు. సూట్ కేసులో పెట్టుకొని అల్మార్లో పెట్టుకోకండి. దేవుని వాక్యాన్ని భద్రంగా పెట్టుకుంటారు, మంచిదే, గుండెలో భద్రంగా పెట్టుకోండి, కానీ లోకమంతటికి వ్యాపింపచేయండి. ఎక్కడ వాక్యము ప్రకటించడానికి అవకాశం మీకు వచ్చినా బెస్ట్గా వాడండి దాన్ని. మీకు 10 నిమిషాలు వాక్యం ప్రసంగం ఎక్కడైనా అవకాశం ఇస్తే మీ లైఫ్లోనే ఎంత సామర్థ్యాన్ని ఉపయోగించి, ఎంత సిద్ధపాటుతో, ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతా అంత ఇవ్వండి. తెలియదు ఆ 10 నిమిషాల్లో ఎంతమంది జీవితాలు బాగుపడతాయో తెలియదు. ఒక్కడు కూర్చున్నా మీ బెస్ట్ ఇవ్వండి. వాక్యం ఆ ఒక్కడు తీసుకెళ్ళిపోయి 1000 మందికి చెప్పొచ్చు రేపు. దేవుని వాక్యం కనపరచాలన్న దర్శనముతో దేవుని వాక్యాన్ని మాత్రమే హెచ్చిస్తూ శీఘ్రముగా వ్యాపించే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా పౌలు యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తున్నట్టు. అలా జరగాలని ఏం చేయాలట? శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన, ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నాడు. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును. రైట్, మూర్ఖులకు దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తం. ఇక పౌలు స్టోరీ మనకు తెలుసు. అడుగు అడుగున ప్రాణాపాయం. ఏ ఊరికి వెళ్ళినా పౌలుని చంపాలన్న వాళ్ళు రెడీగా ఉంటారు. ఈరోజు మనం ఒక ఊరికి వెళ్తే ఒక మాట అంటారంటేనే భయపడుతున్నాం మనము. ఆ రోజుల్లో పౌలుకి పరిస్థితి ఏంటంటే ఎవరు ఎక్కడ నుండి వచ్చి చంపుతాడో తెలియదు. పత్రికలో అంటాడు, కొరింథీ పత్రిక, అడుగు అడుగున మాకు ప్రాణభయం, పోరాటం, ఎప్పుడు చచ్చిపోతామో, మరణము చాలా సమీపంగా ఉంది మాకు అంటాడు. అయితే పౌలు యొక్క ఆశ ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలని కాదు, నేను ఉన్నన్ని రోజులలో ఫాస్ట్గా ఏం చేయాలి, అది వ్యాపింపచేయాలంటే నేను బ్రతకాలి కదా. మరి అంటే ఈయన బ్రతకాలన్న ఆశ దేనికోసం? పౌల ఆశ అంతా అంటే పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి, యేసుతో కూడా ఉండాలని ఆశ ఆయనకి. బట్ అట్ ద సేమ్ టైం భూమి మీద ఉన్నంత వరకు నా సమయం వృధా చేయదు. నేను భూమి మీద దేవా ఈ దుష్టుల చేతిలో నుండి, మూర్ఖుల చేతిలో నుండి విడిపిస్తే నేను ఈ సేవను వ్యాపింపజేయగలుగుతాను. 4 రోజులు బ్రతికిస్తే ఏం చేస్తావని దేవుడు ఒకళ్ళని అడిగింది అనుకోండి, ఏం సమాధానం ఇస్తారు? 4 రూపాయలు సంపాదించుకుంటాను ఆయన అంటావా? ఇంకో 4 రోజులు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే 4 రూపాయలు సంపాదించుకుంటాను ఆయన అని అంటావా? 4 ఆత్మలు సంపాదిస్తానంటావా? పౌలు దుష్ట మనుషుల చేతుల నుండి నన్ను విడిపించమని ప్రార్థించండి అంటున్నాడంటే, ఎందుకయ్యా నీకు బ్రతకాలని తపన దేనికి? బ్రతుకుట క్రీస్తే,
ఈ శరీరము, ఈ దేహమును విడిచి క్రీస్తునొద్దకు వెళ్ళుటకు నేను ఎంతో ఇష్టపడుతున్నాను. అయినా ఆయన ఈ దేహంలో నన్ను ఉంచినంత వరకు ఆయనను ప్రకటించుటయే నా పని. నేను ప్రకటించాలంటే దుష్టుల చేతుల నుండి తప్పించబడాలి. నిజంగా దేవుడు పౌలు జీవితంలో కృప చూపించకపోతే పౌలు ఏనాడో చచ్చిపోయేవాడు, పరిచర్య ముగించేవాడు కాదు. మామూలు కుట్రలు పన్నారా పౌలు గురించి? మనం అపోస్తల కార్యం చదివితే అడుగు అడుగున అసలు ఫస్ట్ రక్షింపబడ్డ ప్రాంతంలోనే చంపేయాలనుకున్నారు కదా. తెలుసా మీకు పౌలు కథ? పౌలు ఏ ప్రాంతంలో రక్షింపబడ్డాడు? ఏ ఊర్లో రక్షింపబడ్డాడు? యెరూషలేము నుండి దమస్కుకు వెళ్తున్నాడు. ఎందుకు? అక్కడున్న క్రైస్తవులను హింసించాలని. అక్కడే రక్షింపబడ్డాడు. దమస్కులోనే సేవ చేస్తుండగానే చంపేయాలనుకున్నారు ఆయనని. అంటే ఆయన ప్రాణాపాయ స్థితి పరిచర్య ప్రారంభించిన రోజు నుండి స్టార్ట్ అయింది. ఇంచుమించు ఒక 40 ఏళ్ళు 40 ఏళ్ళు సేవ చేశాడు అనుకుందాం. 30 నుండి 40 ఏళ్ళు సేవ చేసి ఉంటాడు అనుకుందాం. 40 ఏళ్ళు రోజు ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు. ఈరోజు చచ్చిపోతానో రేపు చచ్చిపోతానో తెలియదు. కాబట్టి సంఘాన్ని ఏం కోరుకున్నాడు? బహుశా సంఘము చేసిన ప్రార్థననే ఆయనని అంతకాలం పరుగు కడముట్టించే సామర్థ్యాన్ని ఇచ్చిందేమో. శత్రు చేతిలో పడకుండా, కుయుక్తి పరుల మూర్ఖుల చేతిలో పడకుండా అద్భుత రీతిగా దేవుడు తప్పించాడు. సో ఈరోజు కూడా సేవకుల కొరకు విశ్వాసులు ప్రార్థించడం చాలా అవసరం. ఒకటి, ప్రయాణాలలో క్షేమం కొరకు. పరిచర్య ఇంతకు మునుపున్నంత ఫ్రీడమ్ ఇప్పుడు లేదు. ఏ స్థలానికి వెళ్ళినా కూడా ఎక్కడి నుండి అపాయం వస్తుందో గుర్తుపట్టలేని పరిస్థితి. స్టేజ్ మీదకి డైరెక్ట్ ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అంతే. వాడు ఎక్కడి నుండి వస్తున్నాడు, ఎందుకు వస్తుందో కూడా తెలియదు. అపాయము సేవకుల మీదకి రావడానికి చాలా ఎక్కువ ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వాక్యం వీళ్ళని నొక్కేస్తే ఏమైపోతుంది? వాక్యము ప్రకటించే వాళ్ళదే సాతాను యొక్క ఫస్ట్ టార్గెట్. వాక్యం ప్రకటిస్తున్నారు అని అంటే చాలు, వాళ్ళ గొంతు నొక్కేస్తే వాక్యం శీఘ్రంగా వ్యాపించడం అయిపోతుంది. ప్రజలు రక్షింపబడడం అయిపోతుంది. జీవం అయిపోతుంది. వాక్యమును బాగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తున్న వారి కొరకు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. దేవుడు ఆ అడ్డంకులను తొలగించి వారిని ఇంకా బలంగా వాడుకున్నారు. అది శరీర ఆరోగ్యాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, శత్రువు నుండి వచ్చే కుట్రలు కావచ్చు, అపాయాలు, ప్రయాణాలలో క్షేమం లేకుండా చేయడం. సాతాను ఎన్నో కుట్రలు పన్నాగాలు చేస్తాడు. కానీ సంఘము ఆ సేవకుని కొరకు ప్రార్థించాలి. ఒక అపోస్తలుడైన పౌలు గురించే సంఘం యొక్క ప్రార్థన అవసరత ఉంటే ఇంకా నేటి సేవకులకు ఎంత అవసరమో చెప్పండి. అంత పెద్ద ప్రార్థనా వీరుడు, దేవుని అభిషేకం కలిగిన వాడు, దేవునితో కలిసి నడుస్తున్నవాడు, ఆయన్నే సంఘం యొక్క ప్రార్థన అవసరతను కోరుతున్నాడంటే ఈనాటి సేవకులకు సంఘం యొక్క ఆ ప్రార్థన ఇంకెంత అవసరం. కాబట్టి విశ్వాసులారా, మీ సేవకుని గురించి ప్రార్థించడం మానకండి. బలహీనతలు ఉండొచ్చు, వాళ్ళేమి పౌలు లాంటి గొప్ప సేవకులు కాకపోవచ్చు, అయినా వారు మీ సేవకులు. వారి కొరకు మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనే వారిని అద్భుతంగా సేవలో నిలబెడుతుంది, వాడుకుంటుంది. కాబట్టి విశ్వాసుల బాధ్యత సేవకుల కొరకు ప్రార్థించుట. అలా ప్రార్థించడం ద్వారా వారు ప్రకటించే వాక్య పరిచర్యలో మీరు ప్రతిఫలాన్ని పొందుతారు. వారు పడే ప్రయాసం తగిన ప్రతిఫలం మీ జీవితంలో కూడా దక్కుతుంది.